పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఆ కంటిన్యూ పెళ్ళైన అదే 4 రోజుల నుంచి స్టార్ట్ అయింది 4 గొడవ. నుంచి స్టార్ట్ అయింది. ఉన్నంతలో 5 ఏళ్ళు బాగానే ప్రతి ఉన్నారు. రోజు నరకం అనిపించిన మేడం. నేను డ్యూటీ అలా ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? కలిసి కంటిన్యూగా అయిన తర్వాత ఒక 5 ఇయర్స్ కంపెనీలో కంటిన్యూ పెళ్ళైనాక 5 ఇయర్స్ ఒక పాప మాత్రం అప్పటికి పాప సారీ కంటిన్యూస్ గా ఇది ఒక్కటే రిక్వైర్మెంట్ ఆ అమ్మాయికి. నువ్వు ఉద్యోగం కాదు, నాకు వ్యవసాయస్తుడు కావాలి, ఉద్యోగం కావాలి. ఇది 5 సంవత్సరాల పాటు ఇదే పాట ఆవిడ. అవును అవును సార్. ఈ పాట పాడుతూనే 2 పిల్లలు కనేసింది ఆవిడ. అవును సార్. ఇంకోటి నా దగ్గర రానిపోయేది ఇది అప్పుడు నాకు కావాలనుకున్నప్పుడు ఎవరు చెప్పలేదు, ప్రపంచానికి చెప్పకూడదు అనుకున్నా. ఆమె ఏం చేస్తుందంటే నాకు తన్నేది దగ్గరికి పోతే, తర్వాత గీరేది. సార్ పెళ్లి చుట్టే తిరక్కండి సార్. 2009 మ్యాటర్, పెళ్లి అయిపోయింది, 20 ఏళ్ళు అవుతుంది, 18 ఏళ్ళ ఏంటి ఇప్పుడు పంచాయతీ ఏంటి? 2009 నుంచి 2011 ఆగస్ట్ లో మా పాప పుట్టింది సార్. అల్లుడ పోయినప్పుడు కూడా వాళ్ళు అసలు నాకు పెళ్లికి కట్నం అవుతాను మేడం. అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా? ఏమి చేయదు, హౌస్ వైఫ్. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదా, మీ దగ్గర ఉండేదా? నా దగ్గర ఉండే టార్చర్ పెట్టేది మేడం. టార్చర్ పెడుతూ చెప్పకుండా వెళ్ళిపోయేది. ఓకే, వెళ్ళినా ఎన్ని రోజులు ఉండేది వాళ్ళ ఇంట్లో? వెళ్ళిన ఒక మెయిన్ డెలివరీ అయినప్పుడు చాలా రోజులు ఉన్నది, ఇంకా మిగతా రోజు మాక్సిమం వచ్చేస్తూ ఉండేది. అయితే ఈ లోపల ఆమె జాబ్ ఈ టార్చర్ ఎట్లా పెట్టింది మేడం అంటే, జాబ్ మానేసి ఇంకో జాబ్ నేనే వెతుక్కొని మా పేరెంట్స్ మీద మా అత్తగారి మీద బర్డెన్ లేకుండా నేనైతే నా భార్యని ఎట్లైనా సాధించుకోవాలి, కలుపుకొని బతకాలి అనేది నా ఉద్దేశం ఉన్నది. నా పెద్దలు వేరే వాళ్ళని అడిగితే ఏం చెప్పేవాళ్ళంటే, ఇట్లా లోపల మర్మని చెప్పకుండా మా భార్య కొద్ది ఇబ్బంది పెడుతుందంటే గర్వంగా పెరిగిందేమో, లేదంటే పిల్లలైనాక లేకపోతే ఆంజనేయ స్వామి దగ్గర ఒకసారి నిద్ర అయ్యి, లేకపోతే రింగులు పెట్టుకోవాలి, బంగారు రింగులు పెట్టుకుంటే చేతులకు అట్లా శని అవి పూజలు చేస్తే అట్లాంటి సలహాలు ఇచ్చారు. అవి కొన్ని చేస్తే అవి ఏవి ఫలించలేదు. ఈమె సేమ్ ఇంకా ఎక్కువైంది. తర్వాత నేను ఆమెని కంపెనీ మారిన మేడం. కంపెనీ మారిన తర్వాత సేమ్ ప్రాబ్లం, ఇంకో కంపెనీ మారిన, అట్లా రిజర్వ్ 16 రకాల చేంజ్, లక్షల రూపాయలు ఓటుకున్నా మేడం. అంటే నానా రకాల కంపెనీలు మారారా 11 ఏళ్లలో. 2020లో ఏం జరిగింది? 2020లో 2019లో నేను సూసైడ్ చేసుకున్నా మేడం. ఉరేసుకున్నాను. నా క్లాస్మేట్లకు, ఫ్రెండ్స్ కు, కొలీగ్స్ అందరికీ నా గురించి ఆమె వాళ్ళ చుట్టాలందరికీ వీడొక సైకోగాడు, పిచ్చోడని చెప్పుకుంటూ వస్తున్నదంటే అది నాకు తెలియకున్నది. వాళ్ళందరూ నా మీద ఒక ఫోన్లు చేసి మెంటల్గా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేకపోయినా. కంప్లీట్ పల్లెటూరు విలేజ్ లా పెరిగినా నాకు బయట ప్రపంచం తెలియకున్నది. ఈమె సమస్యను నేను ఎదుర్కోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు, నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను భయపడి రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఎంతో ఇబ్బంది పడుకుంటూ అట్లే నేను ఒకసారి రోజు నేను ఇక్కడ వద్దు, మా ఫ్రెండ్ దగ్గరికి పోయి వేరే కంపెనీ మన ఇద్దరం కలిసి జాబ్ చేద్దామని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయి నైట్ 2 మధ్య 12, 1, 11 గంటలకు రీచ్ అయినా మేడం. నైట్ పోయి మా ఫ్రెండ్ దగ్గరికి పోయి నాకు కంపెనీ జాబ్ కావాలంటే సరే పెట్టిస్తాను అన్నాడు. మా భార్య కూడా జాబ్ కావాలని ఆయన అడిగితే సరే పెట్టిద్దాం అని చెప్పింది. అన్న తర్వాత నైట్ రూమ్ లో పడుకోపోయి నన్ను ఒకటే రూమ్ కు పంపించి, నేను లేచి ఒక సర్వీస్ వైర్ ఉండేది, దానికి ఫ్యాన్ కోసం ఉన్నది, ఆ సర్వీస్ వైర్ చుట్టుకున్నాను, ఉరేసుకున్నాను. ఇట్లా దాని కింద ఒకటి సపోర్ట్ అయితే పెట్టుకున్నాను, తన్నినాను. ఆ తర్వాత గుర్తుంది, సర కూడా ఉతుకపోయింది, సపోర్ట్ వచ్చింది. తర్వాత ఉదయం 8-9 గంటల టైంలో నేషనల్ హైవే ఉంటుంది, ఆ రోడ్డు మీద ఉంటున్నాను. నడవనికి వస్తలేదు, మాట్లాడితే మాటలు వస్తలేవు. తాడి దింపి ఎవరు మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్లారు? తెగిపోయి ఉండొచ్చు అని అంటున్నారు మేడం. అది తెగిపోయింది, మీకు మీరుగా వెళ్ళిపోయారు మైకంలో. మైకంలో రాత్రంతా నైట్ 2 గంటల నుంచి కింద పడతారు. ఈ షోల్డర్స్ అన్ని చెక్కలు అదేమంటారు మేడం, గీసుకుపోయినాయి. మోకాళ్ళు, బొటన వేళ్ళు, గదివ మొత్తం గీసుకుపోయింది. ఇక్కడ మొత్తం తెగింది, ఇక్కడ నల్లగా అయింది. అంతే, ఇక్కడ తెగిపోలేదు, ఇక్కడ తెగింది. రివర్స్ ఎంత తాడు ఉండొచ్చు, తెగినట్టుంది. అన్ని నైట్ అంతా మైకంలో ఉన్నట్టుంది. ఉదయం నా అంతకు నేను లేచి బయటకు వచ్చాను. ఆ విధంగా వాళ్ళు సూసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ తో భయపడ్డాను. మాటలు రాలేదు, నీళ్ళు తాగనికి రాలేదు, నడవనికి రాలేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. ఇంటికి తోలుకొచ్చిన తర్వాత ఏమైందంటే, భార్య వల్లనే సూసైడ్ చేసుకున్నా అంటే, ఇదంతా మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్ మీద నా గురించి అబద్ధం చెప్పి, పొలం చేయనందుకే వీడు సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా డైవర్స్ చేసి అంతా ప్రతి ఒక్కరు గేమ్ ఆడిన ఇట్లా. అది వేరే రూట్లో వెళ్ళిపోయి మా నాయన 1 ఎకరా పొలం చేసినప్పుడు, సూసైడ్ చేసుకున్నప్పుడు మా నాయన బలవంతంగా తీసుకెళ్ళిండు. మీ నాన్న దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మా నాయన దగ్గర మొత్తం 4 ఎకరాలు మా అమ్మ పేరు మీద, మా నాయన పేరు మీద కలిపి ఉంది మేడం. మీకు 5 ఎకరాలు ఎలా చేశారు? 4 ఎకరాలు వాళ్ళకి 4 ఎకరాలకు వెళ్ళి నాకు ఎకరా చేసిండు మేడం. ఎకరా చేశారు, నాకు ఒక ఎకరం చేశారు. ఒక ఎకరం చేసిన తర్వాత అప్పుడు ఆ టైంలో బలవంతంగా చేశారు వాళ్ళు, తీసుకెళ్ళి కలవకూడ తీసుకెళ్ళి చేసిన తర్వాత నేను వద్దని చెప్పిన, పొలం చేయకూడదు నాకు ఈ టైంలో. అయినా చేసిరు, నాకు అదే సెట్ కాలే. పిల్లలు ఉన్నారు కదండి, ఆ టైంలో మీరు సూసైడ్ అటెంప్ట్ కారణం ఏంటి? అంటే ఈమె ఒత్తిడి టార్చర్కి ఆవిడకి మీరు అక్కర్లేదు,
పిల్లలకి మీరు కావాలని పిల్లలకి నేను కావాలనే ఉద్దేశంతో బ్రతుకుండాలి, కానీ ఒక తండ్రి భార్యకి నేను వద్దు అని అనుకుంటే ఇలా? అప్పుడు నాకు ధైర్యం సరే మీరు సరిపోలేదు. సూసైడ్ చేసుకున్నారని అలిగి వెళ్ళిపోయిందా, పోట్లాడి వెళ్ళిపోయిందా? ఆమె ఏమో వెళ్ళిపోలేదు మరి మేడం. 2020లో ఎందుకు వెళ్ళిపోయింది సార్? అది అడిగాను ఇందాక. సూసైడ్ చేసుకున్నాక మా ఊరి అక్కడ నుంచి మా ఊరికి ఒక ఎకరం వెళ్ళిపోయాను. పొలం కూడా వచ్చింది ఆ ఆ, పని మా వల్ల. ఊరికి వెళ్ళిపోతే మా నాయన ఒక ఎకరా రైట్ చేశాడు. చేశాడు. పూర్వం చేసిన వెంబడే ఈమె ఏం చెప్పిందంటే, నాకు ఆస్తి అప్పుడు చెప్పింది, నాకు ఆస్తి కోసం చేసుకున్నాను, ఇదాన పండనికే కాదు నేను పెళ్లి చేసుకున్నదని చెప్పింది. ఓకే. అప్పుడు Only మా నాయన property ఎకరా పొలం బుక్ వచ్చింది, మేము అప్లై చేసిన ఆ ఎకరా పొలం బుక్ ఆమె ముందు చింపేసిన. గబుకుని మీ నాన్న ఇస్తుంటే బలవంతంగా ఇవ్వడం ఏంటి? ఇష్టంగా ఇచ్చాడు ఆయన, కొడుకు కాపురం బాగుండాలి అని. అది బలవంతంగా ఇవ్వడం ఏంటి? 40 లక్షలు ఆస్తి వస్తుంటే వద్దని బుక్ చింపుతారా? నేను ఆస్తి కోసమే చేసుకున్నాను, నేను ఇవన్నీ నువ్వు నాకు వద్దు అని అన్నది. అట్లా నేను ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయి, నాకు ఆస్తి కాదు నువ్వే ముఖ్యం, నాకు ఆస్తి ముఖ్యం కాదు, మా అమ్మ నాయన ఉన్నంత వరకు ఆస్తి వాళ్ళ పేరు మీద ఉండదు అన్నట్టుగా నేను అంటే కూడా ఆమె ఒప్పుకుంటలేదు. అప్పుడు నేను నీకు చింపేసి కూడా నాకు తట్టుకోలేకపోయాను ఆ మాట. బుక్ చింపేశారని అలిగి వెళ్ళిపోయిందా? ఆమె అలిగి వెళ్ళిపోయాను మేడం. చింపేసిన తర్వాత ఆమె వాళ్ళన్న 2-3 డేస్కి వాళ్ళన్న నువ్వు నీ చుట్టుముట్టు 20 నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు, నీ ఇంటి చుట్టుముట్టు, నిన్ను ఆయన పచ్చి బూతులు తిట్టుకుంటా నేను చంపేస్తాము. తర్వాత ఆయనంత కానీ నేను రెచ్చకూడదు, మా చెల్లెలకి ఏమైనా అయిందంటే కనుక నువ్వు ఉండవు అంటే, అసలు మీ చెల్లెలకి ఏమవుతుంది, ఇదేంది ఇది బ్లాక్ మెయిల్ అని చెప్పేసి ఆమె మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని మీ ఆవిడకి తెలుసా? తెలుసు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ మధ్యలో ఒక మా ఫ్రెండ్ది ఒకటి కంపెనీ ఉంది మీరు మేడం. సూసైడ్ చేసుకునే రోజు మీ ఆవిడ ఇంట్లోనే ఉందా? ఇక్కడ నుంచి వికారాబాద్ పోయినాక మేడం ఆమె చెప్పే ఫ్రెండ్ ఇంట్లో చేసుకున్నాడు. ఓకే. అయిన తర్వాత నేను మా ఊర్లో ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా డైలీ వాళ్ళ తమ్ముడు కంటిన్యూ ఫోన్ చేయడం, మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడం, నన్ను టార్చర్ చేస్తుంటారు కంటిన్యూ. మిమ్మల్ని, నన్ను మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని, మీ పేరెంట్స్ మిమ్మల్ని, మీ వైఫ్ మిమ్మల్ని, మీ చుట్టాలు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్సే, మా 2-3 ఫ్రెండ్స్, అందులో మా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఈమె ఎక్కువ పోయేదంట. అంటే ప్రతి ఒక్కరికి నా గురించి నెగిటివ్ చెప్తూనే ఉన్నది కంటిన్యూగానే, నాకు తెలిసింది. ఈ లాస్ట్ రోజు ఏం జరిగి ఆవిడ వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి? ఆమె నేనే తీసుకెళ్ళాను మేడం. నేనే ఆ రోజు ఈయన చంపుతా అన్నప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, మీ అన్న నీ గురించి ఇప్పుడు నీకు ప్రాణహాని ఉంది కదా, మీ అన్న నాకు వార్నింగ్ ఇస్తున్నాడు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం పని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఈమె మీరే తీసుకెళ్ళారు వాళ్ళన్న police నేనే station? తీసుకెళ్ళాను మేడం. నేనే తీసుకెళ్ళాను. ఆమె బంగారం తీసుకో, నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకో, నాకు వద్దని చెప్పి ఆమె వీడియో తీసిన, అవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. ఆ వీడియో తీసిన నా ఫోన్లో ఇప్పటికి ఉంది. ఆ వీడియో తీసుకొని, బంగారం నీ దగ్గర అన్ని ఉన్నాయని చెప్పి తీసుకొని పోయినా. నేను పిల్లల్ని కూడా తీసుకొని పోయి ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామంటే, పోలీసులకు చెప్పే లోపల మా ఆయన వచ్చిన ఆడికి నాకు తెలియకుండా, నువ్వు వీడు మతి స్థిమితం లేదు ఇతనికి, మా బావకు, వీళ్ళు అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు, నేను కౌన్సిలింగ్ ఇప్పించి 4 రోజుల తర్వాత మా చెల్లెని తీసుకెళ్ళి మా దింపుతాను. పెద్దల సమక్షంలో అని చెప్పి, అది నాకు నా మాటలు ఏంటలేరు పోలీసులు. సరే, మీ అన్న వచ్చేమన్నాడు? ఇక మా అన్న వచ్చి, నిన్ను అడవిలోకి పోతే పెట్రోల్ పోసుకొని పట్టుకొచ్చి మేము కొట్టినాం అని అంటే, దాని అర్థం నాకేమో అర్థం కాలేదు. నేను అడవిలో పారిపోతే పట్టుకొచ్చి పెట్రోల్ పోసుకొచ్చి డీజిల్ పోసుకొచ్చి వాడిని తోలుకొచ్చినాం అని చెప్పి మెత్త కొడక నిన్న అంటే. 2020లో వెళ్ళిపోయిందా మీ ఆవిడ? అప్పుడు నేనే తీసుకెళ్ళి అక్కడ నుంచి తీసుకెళ్ళి దింపేశారు. ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది. మీ ఇద్దరి మధ్య పెద్ద మనుషులు పంచాయతీలు గానీ ఏమన్నా జరిగినాయా? పెద్ద మనుషుల పంచాయతీ ఏం జరగలే. ఓన్లీ వాళ్ళే పిలిపించేవారు. నాకు ఆస్తి కోసం అనేది, వాళ్ళ ఇంటికి పోయినా నాకు పిల్లలు కావాలి, 6 ఏళ్ల నుంచి మీ ఆవిడ వాళ్ళ పుట్టింట్లోనే ఉంటుందా? మధ్యలో మా ఇంటికి వచ్చేది మేడం. అప్పుడప్పుడు నన్ను కడతాలు తీసుకెళ్లారు, యోగా చేయమన్నారు. యోగా చేస్తుంటే కన్ను మూసుకుంటే పారిపోయి వచ్చేసారు వాళ్ళు. ఎవరు, నేను ఒక్కనే ఉండి చాలా ఇబ్బంది పడి వచ్చిన తర్వాత నన్ను డాక్టర్ దానికి వెళ్ళాలి, నీకు పిచ్చెక్కిందని చెప్పి వాళ్ళు మాట్లాడకుండా బలవంతంగా ఇద్దరు కార్లో కూర్చోబెట్టుకొని, ఎందుకు ఇట్లా కూర్చోబెడుతున్నా అంటే వినలే వాళ్ళు. నన్ను ఒక జంతువులాగా నన్ను బిహేవ్ చేసి. జాబ్ చేస్తున్నారా లేదా 2019 నుంచి? జాబ్ చేస్తూ అక్కడ నుంచి డైరెక్ట్ మా ఊరికి తీసుకెళ్ళినప్పుడు జాబ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. 2019 నుంచి మీరు జాబ్ లేదు. చేయట్లేదు. 20 నుంచి సైకియాట్రిస్ట్ కలిసారండి? మమ్నార్లో ఎస్విఎస్ హాస్పిటల్లో సైకరాలజిస్ట్ అడిగారు మేడం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు సూసైడ్ చేసుకున్నావు అంటే, మా భార్య ఒత్తిడి వల్ల నేను తట్టుకోలేక రీజన్ చెప్పినాం. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? కొన్ని రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. పిల్లలు చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే చూడనివ్వలే. నాకు పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనంటే, పిల్లలు రాలేవు, తను చూస్తున్నారు రావట్లేదు. అట్లా వాళ్ళు అట్లే ఉండి ఆ ఎండకు అట్లే పడుకున్నా. వాళ్ళ ఇంటికి ఉన్న పిల్లలు ఎవరు? నా పిల్లలే మేడం. మీతో పాటు వచ్చారా? అవును మేడం. నన్ను చూడనియకపోతే నేను అట్లే బండి పెట్టుకుని ఎండకు అట్లే వాళ్ళ ఆకిట్లో నిలబడ్డాను అనమాట. ఎన్ని సందర్భాల్లో మీ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, ఎన్ని సందర్భాల్లో పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వెళ్ళింది? ఎక్కువ సార్లు పిల్లలు తీసుకెళ్ళింది మేడం. సార్, మీ ఇద్దరి మధ్య విపరీతమైన గొడవ ఉంది. మీ ఆవిడ మిమ్మల్ని పీకు తినేస్తారు. అవును సార్. పిల్లలు మీ దగ్గరికి ఎలా వచ్చారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిల్లలు ఆమె ఆస్తి కావాలన్నది కదా మేడం, నేను చేసిన ఆమె పేరు మీద ఎకరా పొలం రిటర్న్ ఆమె పేరు మీద చేసిన వాళ్ళ ఊర్లోనే ఉన్నది. పిల్లలు చూడనియాలి కదా, బలవంతంగా వాళ్ళ ఆకిట్లో పడుకుంటే, ఎండకు పడుకుంటే, తర్వాత కొద్దిగా పర్మిషన్ ఇచ్చారు. పిల్లలు తీసుకొని బయటకు వెళ్తే పిల్లలు అన్నారు, మామ అమ్మమ్మ మమ్మీ చెప్పింది, నువ్వు పిచ్చెక్కిందంట నీకు, మమ్మల్ని చంపుతావు, అందుకే డాడీ దగ్గర పోకూడదు అని చెప్పిర్రు, అందుకే మేము అని అంటే, నేను అది విని అసలు బాధపడ్డా. సరే అని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ తోలి మామిడిపల్లి తీసుకెళ్ళి, అప్పుడు
తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తోలేసి సపరాకుండా వచ్చి మళ్ళీ నేను నాకు పెళ్ళం కాలేదు, చంపినా సరే అంటే వాళ్ళ ఇంటికి వస్తే చంపుతామన్నారు, చంపినా సరే అని నేను మా ఇంటికాడ ఉండలేకపోయినా. పిల్లలు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఇంకా ఆ తర్వాత మేడం ఆమె ఏమన్నదంటే నాకు ఆస్తే కావాలంటే అప్పుడు ఆమె అక్కడ నుంచి అప్పుడు తీసుకెళ్లి జడ్చలు తీసుకెళ్లి ప్లాట్ చేసిన పేరు మీద చేసి పిల్లలు కళ్ళ కూడా తీసుకెళ్లి ప్రాపర్టీ పిల్లలకు నా పేరు మీద ఎకరా పొలాన్ని ఫైనాలిటీ కింద బుక్ చింపేసిన కాబట్టి అదే ఎకరా పిల్లలకు అంటే ఈమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా కాలందిరి చనిపోయినా పిల్లలు అనాథాలు కాకూడదు, ప్రాపర్టీ వీళ్ళ ముగ్గురికి ఉండాలి, పిల్లలు పెంచుకుంటుంది కదా ఆమె గొప్ప, నేను నచ్చలేదు అనేది కనీసం నేను మనిషిని కాబట్టి నేను బుద్ధి నా తప్పు నాదికే ఉంది సేఫ్టీ కోసం చేసిన తర్వాత నేను లేనప్పుడు ఒక 1 month ఇంచుమించుగా ఆ తర్వాత 1 month తర్వాత నేను మా ఊర్లోనే ఉంటుంటే సడన్ గా నాకు తెలియకుండా మా ఇంటికి పిల్లల్ని తీసుకొచ్చి పెద్ద అది వైస్ ఎంపీపీ వాళ్ళు సర్పంచ్ని తీసుకొచ్చారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చో తెలియదు. అప్పటికి నేను ఇన్సల్ట్ గా ఉన్నాను, తీసుకొచ్చి మా ఇంటికాడ తోలేసి నేను లేనప్పుడు అక్కడ ఇంకా ఉన్నాను, ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఇద్దరిని పిల్లల్ని ఇది 2 చేతులు పట్టుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ ఎదుల చేసి గట్టి దొప్పితే ఎల్లెలకల పడ్డారంట ఇద్దరు పిల్లలు. నేను జూలే మీ ఇంటి దగ్గరకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అయినాక మీ ఇంటి ముందు వదిలేసింది, కింద పడేసింది, తోసేసి. ఇప్పుడు ఎంతకాలం అయింది వాళ్ళు వచ్చి? 2021 మేడం. 21 నుంచి పిల్లలు మీ దగ్గరే ఇంకా కంటిన్యూ నా దగ్గర మీ దగ్గర స్కూల్ కి వెళ్తున్నారా? స్కూల్ కి నేను పంపిస్తున్నాను మేడం, హాస్టల్ పంపిస్తున్నాను. హాస్టల్లో ఉంటున్నారా? అవును మేడం, ఫస్ట్ ప్రైవేట్ హాస్టల్లో. సరే పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు కదా, మీ వైఫ్ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తుందా? ఆమె అక్కడికి వెళ్ళదు మేడం, పిల్లలు చూడరు ఆమె దగ్గర వచ్చిన. హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా, అమ్మ దగ్గరికి వెళ్తారా? వెళ్ళాడు మేడం, వెళ్ళరు. హాలిడేస్ వస్తే మీ దగ్గరే ఉంటున్నారు, మీరు పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడికి ఇప్పటికి 5-6 ఏళ్ళు అయిపోతుంది మీరిద్దరు విడిపోయి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కాదు? మెయింటెనెన్స్ అడిగారు మేడం వాళ్ళు. ఇప్పుడు ఏమండి మెయింటెనెన్స్ అంటే నా చెల్లెలు నేనే ఉంచుకుంటా. కోర్టులో కేసు వేసారా వాళ్ళు? వాళ్ళే నేనే మేడం. ప్రశాంతంగా ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. అవును మేడం. ఉన్నంతలో మీ భార్య మీ దగ్గర అయితే లేదు, టెన్షన్ లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆమె నా ఇంటికి వస్తుంది మేడం, అప్పుడప్పుడు వచ్చి నాకు ఇంట్లో స్టవ్ తాళం బల్ల కొట్టి సామాన్ తీసుకెళ్లి, అయితే వాళ్ళన్నీ ఏమన్నాడు మేడం అంటే నీ పిల్లలు నీకు తానికి వచ్చినప్పుడు నా చెల్లెలు పిల్లలు తీసుకురాలి, నీ పిల్లలు నువ్వే పెంచుకో, నీ పిల్లలు సంపాదించాలి, ఇప్పుడు సంపాదించి నా చెల్లెలు నేనే ఉంచుకుంటా, నా చెల్లెలు సచ్చేంత వరకు నీ పైసలతోటే బతకాలి, లేకపోతే నేను చంపేస్తా. పోనీలేండి, ఇది పిల్లల్ని ఎలాగ పోషిస్తున్నారు కదా, భార్యకు కూడా ఒక 5,000 2,000 పంపిస్తే, ఓ 10,000 పంపిస్తే ఆవిడ బతికిద్ది కదా. నీ సొంత భార్య 20 ఏళ్ళు కాపురం చేసింది కదా. మళ్ళీ 0 నుంచి నేను వర్క్ చేసుకుంటాను. యావరేజ్ గా పర్ మంత్ మీకు 5 to 10 మధ్యలో వస్తుంది సార్. 5+ అంతే, 5,000 అంతే మేడం. నేను నా దగ్గర స్టాక్. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఆమె అట్లా మెయింటెనెన్స్ కావాలంటున్నారు. ఒకసారి దొంగతనంగా నేను లేనప్పుడు తాళం బల్ల కూడా సామాన్ తీసుకెళ్ళాడు. మెయింటెనెన్స్ అడగకూడదు అంతేనా? ఫైల్ ఎక్కడ ఉంది? ఎస్విఎస్ లో ఫైల్ ఇంట్లో ఉందో లేదో తెలియదు సార్. ట్రీట్మెంట్ వాళ్ళు మెడిసిన్ ఏది వాడలేదు సార్, ఓన్లీ స్కాన్ అదే ఎక్స్రే తీశారు, అన్ని బాగానే ఉన్నాయి, నీకు ఆరోగ్యం బాగుంది, అన్ని బాగుంది, ఏది డ్యామేజ్ కాలేదు బోన్స్ గిట్లా, తర్వాత అన్ని మెమరీ ఇప్పటికీ చిన్న ఉన్న మెమరీ మొత్తం ఇప్పటికి అన్ని ఉన్నాయి సార్, వాళ్ళన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మెడిసిన్ అంటే మెడిసిన్ నేను టాబ్లెట్ వాడలే నేను 1 month లో సెట్ అయిపోయింది సార్. ఇక ఒక్కొక్కటి ఏంది వార్మప్ లాగా చేయమన్నారు సార్, ఎక్సర్సైజ్ లాగా. ఈ మెడలు నరాలు మొత్తం దగ్గరికి. మీకు సైకలాజికల్ గా మెడిసిన్ ఇచ్చి ఉంటారు కదా, అవి ఎంతకాలం ఇచ్చారో ఆపేసారా మీరే? నేను వాడలేదు సార్, ఇచ్చి వాడలేదు మేడం. అవసరం లేదని మీరు డిసైడ్ అయ్యారా? అంటే నేను ఎందుకు అప్పుడు ఈ ఒత్తిడికి ఇబ్బంది ఫీల్ అయ్యి నేను వాడలేదు. ఒత్తిడి తగ్గడానికే ఇస్తారు సార్ డాక్టర్స్. ఇప్పుడు మరి ట్రీట్మెంట్ వాడలేదు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మీకు? నాకు నిద్ర మంచిగా ఉంది సార్. అప్పుడు నిద్ర ప్రాబ్లం ఉన్నది మేడం. కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, అన్నం తింటుంటే తినబుద్ధి కాకపోతే వాళ్ళు ఇంకోటి నాకు తెలియకుండా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు ఏం మాట్లాడారు, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిండ్రు, తర్వాత కొన్ని దోషాడు గోళీలు ఇచ్చారు. ఆ గోళీలు వాళ్ళ ఇంటికాడ ఒక కుక్క లాగా కట్టేసినట్టు ఇంట్లో పెట్టేసి ఖచ్చితంగా గోళీలు పొద్దున సాయంత్రం నిలబెట్టేది. తర్వాత కడతాలు తీసుకెళ్లి వదిలేసి ఇచ్చారు. తర్వాత వాళ్ళు దేవుని దగ్గర తీసుకెళ్లి చెర్లగూడ తోటి కొట్టిపించారు. వాళ్ళ ఊరు పక్కన ఒక దేవుని దగ్గర ఒక దేవత అని ఉంటది, ఒక లేడీస్, ఆమె కూడా షుగర్ నిండి చెర్ల కూడా తీసుకొని కొట్టారు. వీళ్ళే మాట్లాడతారు వాళ్ళందరితోటి. నేను నా బతుకు నేను బతకనీయకుండా. పేరెంట్స్ ఎప్పుడైనా తీసుకెళ్లారా ఇలాంటి ప్లేసులకి, మిమ్మల్ని ట్రీట్మెంట్లకి? మా పేరెంట్స్ ఏం తీసుకెళ్ళారు మా అన్ననే దేవుడు మేడం, అది కూడా మీరు మంచిగా అడిగారు. మా అన్న ఫస్ట్ సూసైడ్ చేసుకొని వచ్చినప్పుడే మా అన్న తీసుకెళ్లి నువ్వు కూర్చో అని బట్టల మీద స్నానం చేసి వచ్చి మా అన్న ముందర కూర్చున్నాక మా అన్న లక్ష్మీ నరసింహస్వామికి దేవుడు షుగర్ నింతాడంట. నాకు తెలియదు అప్పుడే. ఫస్ట్ కూర్చున్న తర్వాత నోరు తెరవమన్నాడు. నోరు తెరిస్తే విభూతి నోట్లో పోసిండు, కుంకుమ నోట్లో తల్లిండు, నీళ్లు ఆపకుండా ఆగాలని చెప్పిండు. ఆగిన మా భార్య లేచిపోయి స్నానం చేసేటప్పుడు నెత్తి విరవసుకుంటే ఆమె నెత్తి విరవసుకొని స్నానం చేసేటప్పుడు ఆమె మా అన్న ఏమన్నాడంటే ఇది నీ పెళ్ళమే చేసింది, ఇది నీకు ఇట్లా కావడానికి గల కారణం నీ పెళ్ళమే అని చెప్పిండు. మీ అన్నయ్య చెప్పేశాడు. మా అన్నయ్య చెప్పిండు. బాబుకి కాల్చిన చేతి మా ఊరు సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లి అప్పుడు పిల్లలు
మా దగ్గర తీసుకెళ్ళారు, వీని దగ్గర ఉండరు, ఈ పిల్లలు నా దగ్గరకు వస్తలేరని పోలీస్ స్టేషన్లో 5 మంది ఎస్ఐలు మారు మేడం. 5 మంది ఎస్ఐల ముందర ఓన్లీ పిలిపించేవారు. రెస్పెక్ట్ ఇచ్చి నేను డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి నేను పోయేవాడిని. ఏమైంది సార్ అని పోతే పిల్లలు తిన్నారా, పిల్లలు నీ దగ్గరనే ఉంటున్నారా, మీ భార్యను కొట్టినావా, మీ భార్యను తిట్టినా అంటే నేనేం లేదు సార్ అని అడిగాను. తర్వాత వాళ్ళు సైలెంట్గా పిల్లల్ని ఎస్ఐ దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని మీ మమ్మీ దగ్గరకు పోండి, మీ అమ్మమ్మ దగ్గరకు పోనంటే పిల్లలు పోనీ అని చెప్పేవారు. నాకు ఊపిరాడక, డబ్బులు లేవు, పిల్లలు వండి పెట్టడానికి లేదు, పిల్లలు పోవాలని నేను అనుకున్నాను. అట్లా పోకపోతే సార్ ఎస్ఐ సార్ ఏమన్నాడంటే, ఓ అమ్మ ఇంత చిన్న పిల్లలు వాళ్ళు నీ దగ్గరికి నేను వస్తలేరు, మీకు నిమ్మకొని వాడిని నిలబడరా అంటే ఆడ నిలబడ్డాడు, వాడిని అంత దూరం నిలబడ్డా పిల్లలు వస్తలేరు, నాకు తెలియదమ్మా వాడు పిచ్చోడు అన్నావు. అట్లా వార్నింగ్ ఇచ్చేసి నేనేం చేయలేనమ్మా, పిల్లలు వస్తలేరు, పిల్లల్ని నేను బలవంతం గుంజిస్తాను, నీకు సంకల సన్న విలాలని చెప్పి కాదు, ఇదేదో ఉంది మీ లోపల, అది తప్పు మీదే ఉంది, మీ లోపల ఉంచడం నేనైతే ఏం చేయలేను, పిల్లలు రాలేదు గుంజి నాకు రాదు. పిల్లల్ని ఏదో హెరాస్ చేసిన ఏవో ఫోటోలు ఉన్నాయంట, అవి ఏమైనా చూపిస్తారా? సర్పంచ్ దగ్గర, మా ఊరు సర్పంచ్ దగ్గరికి వచ్చి పిలిపించి ఈ పిల్లలు కావాలంటే పిల్లలు పోతలేరు, పోకుండా నా దగ్గర ఉరుకొస్తారు, వాళ్ళ దగ్గర కూర్చోని పట్టుకొని పిల్లలు పట్టుకొని గుంజుకోపోదాం అనుకుంటారు వాళ్ళు. పిల్లలు వాళ్ళు ఏడ్చిర్రు. ఒకసారి మీ పిల్లల్ని పిలవండి, ఒక నిమిషం మాట్లాడదాం. ఎందుకంటే అంత కాలింది ఆ పిల్లలు, ఎందుకు మీరే కావాలంటే కంప్లీట్ గా నేనే ట్రీట్మెంట్ చేసిన, ఆమె ముట్టుకోలే పిల్లల్ని. రమ్మనండి సార్. నాన్న మీరు వీడియోలో మీ నాన్నగారు వీడియో తీస్తున్నారు, మీ అమ్మ మిమ్మల్ని పైప్ తో కొట్టడానికి చూస్తుంది, మీ మమ్మీ వద్దా? ఎందుకు బాగా చూడదా? డాడీ బాగా చూస్తున్నాడా? డాడీ చూస్తున్నాడు. అలా చెప్పమన్నాడా మీ డాడీ? కాదు మేడం, మమ్మల్ని చంపేయడానికి చూస్తారు మేడం. మీ అమ్మ మా డాడీ ఏమన్నా అట్లా ఫ్రూట్స్ ఇవన్నీ తెస్తే పిల్లలకి ఎందుకు తెస్తామని మా డాడీని తిరుగుతుంది మేడం. మళ్ళీ మీకు ఇవన్నీ తెలుసా? మా ముందరే మా మమ్మీ తిడుతుంది మేడం మా డాడీని.